మీరు మాల వేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? సో నేను సివిల్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు నాకు 17 years. నేను అప్పుడు శబరివేల అనే స్వామితో కలిసి అక్కడ వెళ్ళినాక నేను తప్పిపోయాను. స్వామి గారు నాకు దిక్కు నాకు వచ్చి దారి చూపించాలి అని చెప్పేసి మొక్కుకొని నెక్స్ట్ టైం కనుక వస్తే ఈ మాల వేసుకుని వస్తా అని చెప్పేసి మొక్కుకున్నాను. ఆ దాని తర్వాత మొక్కుకొని దర్శనం అయిపోయినాక కిందికి వచ్చేసరికి మా వాళ్ళందరూ నా కోసం పెట్టేస్తారు. ఈ 40 daysలో టఫ్గా అనిపించిన డే ఏదైనా ఉందా? బేసికల్లీ తప్పుగా ఈ సంవత్సరం అయితే అనిపించలేదు. బట్ నేను లాస్ట్ టైం గణేశాన్ని కొన్నప్పుడు మార్నింగ్ 4 o'clock వెళ్ళవడము అండ్ చల్లటి స్నానం చేయడము ఇంకా ఫుడ్ని కంట్రోల్ చేసుకోవడము అది మాత్రం చాలా తప్పుగా అనిపించింది. బట్ ఈ సంవత్సరం అవన్నీ నాకేం తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే నేను ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి తప్పుగా ఏమని. మాల వేసుకోకముందు మీ మైండ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? మాల వేసుకోకముందు మైండ్ సెట్ అనేది వేరే ఉంది. అంటే తిరగాలి, తాగాలి, తినాలి, సినిమా పోవాలి, షికార్లు పోవాలి అనిపించేది. బట్ మాల వేసుకున్నప్పుడు ఎట్లా ఉండదంటే ఎటు పోకుండా అంటే అయ్యప్పని మంచిగా సేవ చేసుకుంటూ పూజలు అంటే పూజలు అటెండ్ చేసుకుంటూ మంచిగా శాస్త్రీయ భోజనం అలవాటు చేసుకుంటూ ఇంకా బయట తినేవి చెడు వ్యసనాలు వీటిని అలవాటు లేకుండా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అవన్నీ మాలో ఉన్నప్పుడు. మీలో మీరు చూసిన ఏదైనా బిగ్గెస్ట్ చేంజ్ అనేది ఏదైనా ఉందా? సివిల్లో ఉన్నప్పుడు రాత్రి 2-3 గంటలు ఆ టైం దాకా బయట ఫోన్ చూసుకుంటా, సినిమా చూసుకుంటా, సినిమా పోతూ మీ టైం వేస్ట్ చేసుకుంటూ తిరుగుతుంది నేనున్నా. అండ్ అవన్నీ నాకు సివిల్లో ఉన్నప్పుడు అసలు కంట్రోల్ కాకపోతుంది. కంట్రోల్ అవ్వాలి ఎంత నాకు తెలియదు అర్థమవుతుండే ఇవన్నీ అంటే ఇవన్నీ రామని. బట్ నేను ఎంత కంట్రోల్ చేద్దామన్నా కంట్రోల్ అవ్వకపోతుండే. నేను లాస్ట్ ఇయర్ సివిల్ ఉన్నప్పుడు మాలలో ఉన్నప్పుడు అట్లనే థింక్ చేసిన కంట్రోల్ చేసుకుంటా అయిపోతుంది అని చెప్పేసి. బట్ కంట్రోల్ కాలేదు. ఈ సంవత్సరం ఖచ్చితంగా అలా ఉండడానికి అలా ఉంటాను. అదే డిసిప్లైన్గా. ఈ దీక్ష గివప్ చేయాలని అనిపించిందా? అనిపించలేదు. ఫస్ట్ కనీసాన్ని ఉన్నప్పుడు అనిపించింది. ఎందుకంటే 4:30 లేచుడు, చల్లటి నీళ్ళు స్నానం చేయడం, ఎప్పుడు అయిపోతుంది దీక్ష, ఎప్పుడు మాల తీసేద్దామా అని అనిపించేది. బట్ ఈ సంవత్సరం అంటే 40 days అయిపోయిందంటే నాకేననిపించలేదు, ఎంత ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా భయంగా అనిపించిందా? భయంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. భయం అనేది నమ్మకం ఉంటే భయం ఉండదు, నమ్మకం లేకపోతే భయం